తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఆరాధ్య నవల వింటున్నామండి. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నగలు మీ దగ్గర ఉంచండి డాడీ. హేమంత్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకొని డబ్బులు ఆయన అకౌంట్లో వేయండి. తొందరేం లేదు, టెన్షన్ పడకండి అంది ఆరాధ్య. శాంతారాం నిజంగానే సంతోషపడ్డాడు. ఆరాధ్య తల్లి దగ్గరికి వెళ్ళి షాపులో కూర్చుంది. ఎందుకమ్మా ఇలా వచ్చావు అంది రమాదేవి. నీతో మాట్లాడాలని వచ్చాను మమ్మీ అంది ఆరాధ్య. అయితే ఇంట్లోకి పదా, అక్కడ మాట్లాడుకుందాం అంటూ వెంటనే షాపు షట్టర్ కిందకి లాగి ఆరాధ్యను ఇంట్లోకి తీసుకెళ్ళింది రమాదేవి. ఆరాధ్యను ఎప్పుడూ షాపులో కూర్చొనివ్వదు. 10 మంది వచ్చిపోతుంటారు. ఆరాధ్యను చూస్తే బాగుండదని షాపులోకి రానివ్వదు. ఇంట్లోకి వెళ్ళాక ఆరాధ్య వైపు ప్రశాంతంగా చూసింది రమాదేవి. మాట్లాడు ఆరాధ్య అంది. డాడీ హేమంత్ అకౌంట్లో మనీ వేస్తాడట మమ్మీ, నన్ను హైదరాబాద్ వెళ్ళమంటున్నాడు అంది. నువ్వేమన్నావు వెంటనే అడిగింది రమాదేవి. వెళ్తానన్నాను, కానీ డాడీని కొంచెం త్వరగా మనీ వేయమని చెప్పు మమ్మీ, లేకుంటే హేమంత్ ఊరుకోడు అంది. ఆయన దగ్గర డబ్బులు ఎక్కడివే, అన్నీ దొంగ మాటలు. నిన్ను హేమంత్ దగ్గరికి పంపాలని వెధవ నాటకాలు ఆడుతున్నాడు. ఏం అవసరం లేదు, నువ్వు హేమంత్ దగ్గరికి వెళ్ళకు అంది. హేమంత్ దగ్గరికి వెళ్లకుండా నేను ఎక్కడ ఉండాలి చెప్పు మమ్మీ అడిగింది ఆరాధ్య. అలా అంటావేం ఆరాధ్య, హైదరాబాద్లో లేడీస్ హాస్టల్స్ ఏమైనా కరువయ్యాయా? వెళ్ళి హాస్టల్లో ఉండు, ఏ బాధ ఉండదు అంది రమాదేవి. అది కాదు మమ్మీ, పెళ్ళయ్యాక హాస్టల్లో ఉంటే బాగుండదు. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు తెలియవు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు అంది ఆరాధ్య. అయితే హాస్టల్లో ఉండొద్దు, నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండు, బాగుంటుంది అంది. ఇదంతా ఎందుకు మమ్మీ, ఆ డబ్బులేవో ఇస్తే హేమంత్ దగ్గరే ఉంటాను కదా అంది ఆరాధ్య. అవే ఉంటే వాడి చేత ఇన్ని మాటలు పడతావా చెప్పు. పెళ్ళైతే బాగుంటుందనుకున్నాను, కానీ ఇలా ఉంటుందనుకోలేదు. అనుకుంటే ఆ పెళ్ళి చేసేవాళ్ళమా? ఇప్పుడు చూడు మనకెన్ని బాధలు వచ్చాయో అంది బాధగా రమాదేవి. కళ్ళనీళ్లు తుడుచుకుంది. అల్లుణ్ణి తిట్టింది. ఏమల్లుడో ఏమో, అత్తంటే గౌరవం లేదు, బావమరిదంటే ప్రేమ లేదు, మామ అంటే లక్ష్యం లేదు అంటూ గొనిగింది. ఆరాధ్యకు ఆందోళన మొదలైంది. ఎంత అడిగినా తల్లి డబ్బులు ఇచ్చేటట్లు లేదు. తను ఏ ముఖం పెట్టుకొని హేమంత్ దగ్గరికి వెళ్ళాలి? వెళ్ళినా ఒక్కరోజు మౌనంగా ఉన్నా మళ్ళీ రోజు డబ్బుల ప్రసక్తి తీసుకురాడా? అన్ని డబ్బుల్ని తనెక్కడి నుండి తేవాలి? ఫ్రెండ్స్ని అడిగినా అంత డబ్బు ఇస్తారా? ఒకవేళ ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేస్తే హేమంత్ ఇప్పుడు పడుతున్న ఇబ్బందుల్నే తను పడాల్సి వస్తుంది. అప్పుడు నెల నెలా కడుతున్న చిట్టి ఆగిపోతుంది. అప్పు ఎందుకులే చేయటం అనుకొని డబ్బులు లేకుండా ఒట్టి చేతులతో వెళ్తే హేమంత్ ఏమంటాడో ఏమో. ఆ డబ్బులు గుర్తొచ్చినప్పుడల్లా ఆవేశపడొచ్చు, కొట్టొచ్చు, తిట్టొచ్చు. ఎంతైనా అవి డబ్బులు కదా, అందుకే భయంగా ఉంది. తల్లి చెప్పినట్లు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలని లేదు, భర్త దగ్గరికే వెళ్ళి ఉండాలని ఉంది. కానీ భర్త దగ్గరికి వెళ్ళి ఉంటే ఆత్మాభిమానం కొంచెం కూడా ఉండదు. ఆత్మగౌరవాన్ని పూర్తిగా చంపుకోవాలి. అనుక్షణం అతన్ని తప్పించుకు తిరగాలి, దొంగలా ఉండాలి. దొంగ బ్రతుకు తనకిష్టం లేదు. అందుకే వెంటనే కిచెన్లోకి వెళ్ళి తలుపు గడియ పెట్టుకుంది ఆరాధ్య. ఎందుకే తలుపు మూసుకుంటావు? నువ్వు బయటికి రా, నీతో మాట్లాడాలి అంటూ ఏదో అనుమానం వచ్చి ఏడ్చింది రమాదేవి. ఎంతసేపైనా ఆ ఏడుపు ఆగలేదు. తల్లి ఏడుపు వినలేక బయటకొచ్చింది ఆరాధ్య. ఆరాధ్యతో రమాదేవి చాలాసేపు మాట్లాడింది. తల్లి చెప్పినట్లు విని ఆ రాత్రికి బయలుదేరి హైదరాబాద్కు వెళ్ళింది ఆరాధ్య. వాత్సల్య ఉదయాన్నే నిద్రలేచి ఎదురుగా ఉన్న మిల్క్ పాయింట్ దగ్గరికి వెళ్ళింది. పాల ప్యాకెట్ కొనుక్కొని 4 అడుగులు వేయగానే అప్పుడే ట్రైన్ దిగి బ్యాగ్ తగిలించుకొని నడుచుకుంటూ వస్తున్న ఆరాధ్య కనిపించింది. చూడగానే ఏంటి ఈ టైంలో ఇటొస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు ఆరాధ్య అడిగింది వాత్సల్య. ఎప్పుడైనా వెంటనే సమాధానం చెప్పే ఆరాధ్య మౌనంగా మెడ చుట్టూ ఉన్న చున్నీని ఇంకాస్త దగ్గరగా చేసి పట్టుకుంది. భుజానికి ఉన్న బ్యాగ్ సరిచేసుకుంటూ చూసింది. వాత్సల్య ఆరాధ్యకు మరి కాస్త చేరువై భుజాల చుట్టూ చెయ్యి వేసి చెప్పవే ఎక్కడికి వెళ్తున్నావు అంది. ఆరాధ్య మాట్లాడకపోవడంతో
ఏదో గుచ్చుకుంటే అరిచినట్లు ఓ చిన్న అరుపు అరిచి ఆరాధ్య భుజాల చుట్టూ వేసిన చేతిని తీసేసింది వాత్సల్య. అర్థం కాక, ఏమైందే, నా భుజం కత్తిలాగా గుచ్చుకుందా, అలా అరిచావు అడిగింది ఆరాధ్య. హా, భుజం కాదు, నీ జుట్టు. చెత్త మీద చెయ్యి పెట్టినట్లు ఆ జుట్టేంటే అంత రఫ్గా, అంత పొడవుగా, మరీ అంత హెవీగా ఉంది. వీపంతా జుట్టే. దగ్గరకొచ్చి ముట్టుకుంటే చాలు చెంపలు చేతులు గీరుకుపోయేలా ఉన్నాయి. హేమంత్ ఎలా మేనేజ్ చేస్తున్నాడే అడిగింది వాత్సల్య. హేమంత్ పేరు వినగానే పైకి ప్రకటించలేని చలనం కలిగింది ఆరాధ్యలో. వెంటనే క్లిప్పు పెట్టి వదిలేసి ఉన్న ఆరాధ్య జుట్టును గుప్పెట పట్టి పైకి లేపి వీపు పైకి నెమ్మదిగా వదులుతూ సరదాగా నవ్వింది వాత్సల్య. అప్పటి కవులు ఏం చూసేవారే ఈ జుట్టులో, అంగుళం అంగుళం కొలుచుకుంటూ కవిత్వం చెప్పేవాళ్ళట. నాకైతే గుచ్చుకోవటం తప్ప ఇంకే ఫీలింగ్ రావటం లేదు అంది అల్లరిగా నవ్వి వాత్సల్య. కవుల సంగతి నాకు తెలియదు, హేమంత్ మాత్రం నా జుట్టుని బాగా మెచ్చుకునేవాడు అంది ఆరాధ్య వాత్సల్య వైపు తిరిగి. అప్పుడు చూసింది వాత్సల్య ఆరాధ్య ముఖంలోకి. ఏంటే అలా ఉన్నావు అంటూ నుదుటి మీద చేయి పెట్టి చూసి, వేడిగా ఉందేంటి, జ్వరమా అడిగింది. జ్వరమేం లేదు, మా ఊరు వెళ్ళాను, రాత్రంతా జర్నీ చేసి వచ్చాను కదా, అందుకే అలా ఉందేమో అని ఆరాధ్య చెబుతుంటే ఆరాధ్య మొబైల్ రింగ్ అయింది. వెంటనే లిఫ్ట్ చేసి, హలో మమ్మీ, ఇప్పుడే ట్రైన్ దిగి వాత్సల్య దగ్గరికి వెళ్తున్నా అంది. అవతల వైపు నుండి రమాదేవి, మంచి పని చేస్తున్నావు ఆరాధ్య, వాడి దగ్గరికి వెళితే ఒకసారి కాకపోయినా ఒకసారైనా డబ్బులు తెమ్మని టార్చర్ పెడతాడు. నాకు తెలిసి వాడికి దూరంగా ఉండటమే బెటర్ అంది. తల్లి గొంతులో చాలా సంతోషం వినిపించింది ఆరాధ్యకి. ఆరాధ్య తల్లితో మాట్లాడుతుండగానే వాత్సల్య ఉండే ఇల్లు వచ్చింది. రావే అంటూ వాత్సల్య ఆరాధ్య చేయి పట్టుకుని ఆప్యాయంగా లోపలికి తీసుకెళ్ళింది. నిన్ను చూస్తుంటే ఏదో సమస్యతో సతమతమవుతున్నట్లు భారంగా అనిపిస్తున్నావు, ఏం జరిగింది అంది వాత్సల్య. ఏం లేదు వాత్సల్య, హేమంత్ ఇంట్లో లేడు, అతను లేకుండా ఇంట్లో ఉండలేక ఇలా వచ్చాను అంటూ అబద్ధం చెప్పింది. తర్వాత నెమ్మదిగా నిజం చెప్పొచ్చులే అనుకుంది. నాకు తెలిసి హేమంత్ ఎక్కడికి వెళ్ళడు, ఒకవేళ అతని ఇంట్లో లేకపోయినా అలవాటు చేసుకోవాలి, నైబర్స్ ఎవరో ఒకరు ఉంటారుగా, తోడుగా రమ్మంటే ఎవరో ఒకరు రారా అంది. వాత్సల్య వాళ్ళ రూమ్మేట్ సరయు ఇంకా నిద్ర లేవలేదు. సరియు కూడా వాత్సల్యతో పాటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది. ఇద్దరూ కలిసి చాలా రోజులుగా ఆ ఇంట్లో ఉంటున్నారు. వాత్సల్య కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెడుతూ, రోజు ఈ టైంలో కాఫీ నువ్వు పెడతావేమో కదా, ఇవాళ నా చేతి కాఫీ టేస్ట్ చూడు అంది. నేను పెట్టను, హేమంత్ పెడతాడు, మా ఇద్దరికి బాక్స్లోకి అన్నం కర్రీ కూడా అతనే ప్రిపేర్ చేస్తాడు అంది ఆరాధ్య. అలా అయితే కష్టం కదా అన్నది. ఎవరికి? హేమంత్కి. ఇక ముందు ఆ కష్టం హేమంత్కి ఉండదులే. ఎందుకుండదు? మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు వంట ఏమైనా నేర్చుకొని వచ్చావా ఏం? లేదు, మా మమ్మీ నేను వంట ఇంట్లోకి వెళితేనే తిడుతుంది, కాళ్ళు విరగ్గొడతా అంటుంది. అదేంటి? ఈ రోజుల్లో అమ్మాయిలు వంట చేయరట, నన్ను బీటెక్ చేయించింది వంట చేయటానికి కాదట, అందుకే నాకు వంట రాదు. మరి హేమంత్ ఏమీ అనడా అడిగింది వాత్సల్య. ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమీ అనడు, తక్కువగా ఉన్నప్పుడు మాత్రం అంటూ ఆరాధ్య వాత్సల్య ఇచ్చిన కాఫీ కప్పు అందుకుంది. తను కూడా ఓ కాఫీ కప్ పట్టుకొని ఇంట్రెస్టింగ్గా, చెప్పు చెప్పు చెప్పు, తక్కువగా ఉన్నప్పుడు ఏమంటాడు అంది వాత్సల్య. ఆరాధ్య వెంటనే చేతిలో ఉన్న కప్పుని స్టవ్ పక్కన పెట్టింది. మెడ చుట్టూ ఉన్న చున్నీని సర్రున లాగి నడుంకి కట్టుకుంది. హేమంత్లా యాక్షన్ చేస్తూ నాలిక మడత పెట్టింది. అసలు మీ మమ్మీ నీకు వంట ఎందుకు నేర్పలేదే? నీకు వంట రాదు, టైంకు నిద్ర లేవవు, చేసి పెట్టింది సరిగా తినవు, అదేమంటే మా వాళ్ళకు నా మీద చాలా ప్రేమ అంటావు. ఏం ప్రేమే మీ వాళ్ళ ప్రేమ? అసలు నిజంగానే మీ వాళ్ళకి నీ మీద ప్రేమ ఉందా? ఉంటే ఇలాగైనా ఉండేది అని ఉడుక్కుంటాడు అంటూ నవ్వింది ఆరాధ్య. ఆరాధ్య చెప్పే విధానం చూసి వాత్సల్య తనలో తాను నవ్వుకుంటూ ఒక కప్పు కాఫీని చిన్న సైజు ఫ్లాస్క్లో పోసింది. అదెవరికి అంది ఆరాధ్య. ఇది సరయుకి, నిద్ర లేవగానే తాగి స్నానం చేసి రెడీ అవుతుంది. నేను ఈ లోపల వంట చేసి తనకు నాకు బాక్స్ రెడీ చేస్తాను. నీకు కూడా ఇవాళ ఇక్కడే బాక్స్ పెడతాను, రెడీ అవ్వు. ఇంకో వారం రోజుల వరకు వంట డ్యూటీ నాదే, ఆ తర్వాత వారం సరియు చేస్తుంది అంది వాత్సల్య. బాగుంది మీ ఇద్దరి పని షేరింగ్ అంది ఆరాధ్య.
కానీ ఈ ఇంట్లో నేను సరియు ఇద్దరమే అయ్యాం ఆరాధ్య. ఇంకో మెంబర్ మాతో కలిస్తే ఎకనామికల్గా సపోర్ట్ ఉండేది. అన్నీ షేర్ చేసుకునేవాళ్ళం. అన్నీ అంటే రెంట్, కరెంటు, రేషన్ ఎక్సెట్రా. అదే ఆలోచిస్తున్నాం. మన ఆఫీస్లోనే సింగిల్గా ఎవరైనా ఉంటే మా గదిలో జాయిన్ చేసుకుందామని ఉంది అంది వాత్సల్య. అంతేకాదు, ఒకప్పుడు ఏ ఐటెం ఎంత రేటు ఉండేదో ఇప్పుడు ఎంత రేటు పెరిగిందో వివరించి చెప్పింది. వాత్సల్య చెప్పేది నిజమే. ఆదాయం పెరిగింది, అంతకు మించిన ఖర్చులు పెరిగాయి, అవసరాలు ఎక్కువయ్యాయి. వాటికి తగినట్టుగా పోటీ పెరిగింది. పోటీ పడాలన్న ఫ్యాషన్ పెరిగింది. సరయు అప్పుడే నిద్రలేచింది. ఫ్లాస్క్లో ఉన్న కాఫీ తాగుతూ వాళ్ళ దగ్గర నిలబడింది. వాత్సల్య ఆరాధ్యను సరయుకు పరిచయం చేసింది. ముగ్గురు రెడీ అయ్యి ఆఫీస్కెళ్లారు. ఆరాధ్య ఊరెళ్ళి 10 రోజులు దాటినా తిరిగి హైదరాబాద్ రాలేదని హేమంత్ ఆలోచనలో పడ్డాడు. ఫోన్ చేస్తే ఆరాధ్య లిఫ్ట్ చేయడం లేదు. వాళ్ళ నాన్నగారు కూడా అంతే. చేయగా ఒకసారి రమాదేవి లిఫ్ట్ చేసి, వస్తుందిలే బాబు, తొందరేముంది అంది. వాళ్ళకి తొందర లేకపోవచ్చు, తనెలా ఉండాలి? కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేస్తుంటే కళ్ళకి ఆరాధ్యనే కనిపిస్తోంది. ఒకటి చేయబోయి ఇంకొకటి చేస్తున్నాను, ఇంకొకటి చేయబోయి మరొకటి చేస్తున్నాను. డిలీట్ చేయాల్సిన వాటిని ఉంచుతున్నాను, ఉంచాల్సిన వాటిని డిలీట్ చేస్తున్నాను. మైండ్ మొత్తం డిస్టర్బ్డ్గా ఉంది. ఎటూ ఆలోచించలేకపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను. వాళ్ళేమైనా మాట్లాడతారో. ఆరాధ్య తల్లిదండ్రులు ఎలాంటివారో హేమంత్కి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. గోపికి కడుపు నిండా తిండి పెట్టి పెంచితే, కూతురికేమో నువ్వంటే మాకు ప్రేమ అంటూ మాయను పెట్టి పెంచారు. ఆ మాయ వల్లనే, ఆ మోసపు మాటల వల్లనే ఆరాధ్య మూర్ఖంగా తయారైంది. ఆ మూర్ఖానికి తోడుగా పెళ్లికి ముందు ఏం నూరిపోశారో ఏమో. పెళ్ళి అయిన క్షణం నుండే చెప్పిన మాట వినేది కాదు, ప్రేమగా మాట్లాడేది కాదు, ప్రేమగా చూసేది కాదు, అలిగేది, ఆవేశపడేది, పిచ్చిగా అరిచేది. ఎంత ముద్దు చేసినా అలక నుండి దిగేది కాదు. తినమని చెప్పగానే తినదు, పిలవాలి, బ్రతిమాలాలి. ఎప్పుడో తింటుంది. దానికోసం గంటలు గంటలు టైం పడుతుంది. అప్పటికే మిడ్ నైట్ దాటేది. ఏ ఐటెం చేసి పెట్టినా నచ్చదు. నువ్వు చేసింది ఒక్కటి కూడా మా మమ్మీ చేసినట్లు లేదు, టేస్ట్లెస్, తినలేకపోతున్నా, ఆకలిని తట్టుకోలేక రోజంతా జ్యూసులు తాగి తాగి చచ్చిపోతానేమో అంటుంది. అదేదో పెద్ద నేరం చేసిన వాడిని చూసినట్లు చూస్తుంది. అలా ఎందుకు చూస్తుందో ఒక్కోసారి అర్థం కాదు. ఎందుకలా చూస్తావు ఆరాధ్య అని అడిగితే, నాకు యాపిల్ కంపెనీ ల్యాప్టాప్ని వాడాలని ఉంది. మీరేమో నేను ఎప్పుడు ల్యాప్టాప్ అడిగినా నీకెందుకు ల్యాప్టాప్, ఇంట్లో నుండి కనెక్ట్ అయ్యి చేసే ఆఫీస్ వర్క్ నీకేముంటుంది అంటారు. వర్క్ లేనంత మాత్రాన ల్యాప్టాప్ కొనరా? ఆఫీస్ వర్క్ లేనంత మాత్రాన ల్యాప్టాప్తో వేరే అవసరాలేం ఉండవా? మీకేం, మీరు కంపెనీ వాళ్ళు ఇచ్చిన ల్యాప్టాప్ని వాడుతున్నారు. మరి నేను కూడా మీలాగే బీటెక్ చేసిన అమ్మాయిని కాదా? నాకుండదా ల్యాప్టాప్ యూజ్ చేయాలని? యాపిల్ కంపెనీ కాకపోయినా కనీసం లెనోవా కంపెనీదైనా కొనివచ్చు కదా. ఎన్నిసార్లు రిపీట్ చేసి అడిగినా నో అంటారే కానీ కొనిస్తున్నారా? ఆ మాత్రం డబ్బులు లేనప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నారు? అసలు పెళ్ళికి ముందు నాకెన్నెన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి, అవన్నీ ఇప్పుడు రివర్స్ అయ్యాయి అంటూ ముఖం పక్కకి తిప్పేసుకుంటుంది. అటు తిప్పిన ముఖం ఇటు తిరగాలి అంటే దానికో రోజు పట్టేది. అయినా భరించాడు. కొద్ది కొద్దిగా మార్చుకోవచ్చులే అనుకున్నాడు. ఈ లోపలే గోల్డ్ గొడవ వచ్చి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినా ఇన్ని రోజులా ఉండేది, వెంటనే రావద్దా? కనీసం ఫోన్ అయినా చేయొద్దా? అక్కడే ఉండిపోతే ఇక్కడ జాబ్ సంగతి ఏంటి? ఆ జాబ్ రావడానికి తనెంత కష్టపడ్డాడు, అది తెలిసే ఇన్ని రోజులు ఉందా? కాసిరెడ్డితో జరిగింది మొత్తం చెప్పాడు హేమంత్. అది విని కాసిరెడ్డి ఆశ్చర్యపోలేదు. గోల్డే కాదు హేమంత్, రిసెప్షన్లో ఆరాధ్యకి వాళ్ళు కట్టిన చీర కూడా నువ్వు ఇచ్చిన 25,000 చేసి ఉండదని మా వదినలు అప్పుడే అన్నారు. వాళ్ళు మన దగ్గర షాపింగ్ చేయకపోవటం కూడా ఇలా చేయాలన్న ప్లాన్తోనే. అది విని నాకే అనిపించింది, మోసాలు ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారా అని. డబ్బు పాపిష్టిది, ఏమైనా చేస్తుంది. కానీ నువ్వు ఇవేం మనసులో పెట్టుకోకుండా వాళ్ళ ఊరెళ్ళి ఆరాధ్యను తీసుకురా అన్నాడు. కళ్యాణమ్మ కూడా అదే చెప్పింది. నువ్వు ఆరాధ్యను ఎక్కువ రోజులు వాళ్ళ మమ్మీకి దగ్గరగా ఉంచొద్దు హేమంత్. ఎందుకంటే ఇంతవరకు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఆరాధ్య మీద వాళ్ళ మమ్మీ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది. నిజానికి రమాదేవికి వాళ్ళ కూతురంటే ప్రేమ కన్నా అసూయనే ఎక్కువగా ఉంది. ఆ అసూయతోనే కూతురు వైభవాన్ని కంటి నిండుగా చూడలేక ఆ రోజు రిసెప్షన్లో ఒకరికి తెలియకుండా ఒకరిని రెచ్చగొట్టింది.
ఆవిడ తత్వం ఇది అని తెలియని వాళ్ల బంధువులంతా కాట్ల కుక్కల్లా అరుచుకున్నారు. పనిలో పనిగా రమాదేవి నన్ను కూడా అనవసరంగా బ్లేమ్ చేసింది. ఆవిడ దగ్గర నాలాంటి వాళ్ళు ఒక్క క్షణం ఉండాల్సి వచ్చినా తమ హుందాతనాన్ని పక్కన పెట్టి ఆమెలాగే చిల్లరగా బిహేవ్ చేయాల్సి వస్తుంది. నాకు అలా చేయటం ఇష్టం లేకనే అంకుల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. మేమలా వెళ్ళిపోతే నువ్వు బాధపడతావని నాకు తెలుసు, కానీ నేను బాధపడుతూ అక్కడ ఉండలేకపోయాను. పెళ్ళిళ్ళలో ఇలాంటివి మామూలే. ఇప్పుడు నీకు ఆరాధ్య ముఖ్యం. వెంటనే వెళ్ళి ఆరాధ్యను హైదరాబాద్ తీసుకురా, వాళ్ళ దగ్గర ఉంచొద్దు అంది. కాశిరెడ్డి కళ్యాణమ్మ చెప్పింది విని ఆరాధ్యను తీసుకురావాలని ఊరు బయలుదేరాడు హేమంత్. హేమంత్ ట్రైన్లో కూర్చుని ప్రయాణం చేస్తున్నాడు. అతనికి ఎప్పుడెప్పుడు ఆరాధ్యను చూద్దామా అని ఉంది. అతనికి ఎదురుగా ఉన్న సీట్లో ఒక నడివయస్కురాలు కూర్చుని అతన్నే చూస్తోంది. ఆమె ఎందుకలా చూస్తోందో హేమంత్కి అర్థం కాలేదు. ఆమె అతన్ని చూడటమే కాదు, పలకరించాలని కూడా చూస్తోంది. మళ్ళీ ఎందుకో వెనక్కి తగ్గుతోంది. ఈమెవరు నన్నే చూస్తోంది అని మనసులో అనుకున్నాడే కానీ అతను ఆమె వైపు పరిశీలనగా చూడలేదు. ల్యాప్టాప్ ముందు పెట్టుకొని ఆఫీస్ వర్క్ ఏదో ఉంటే సీరియస్గా బ్రౌజ్ చేసుకుంటున్నాడు. ఒక అర్ధగంట ప్రయాణం చేశాక, బాబూ నీ పేరు రాకేష్ కదూ అంది. నా పేరు రాకేష్ కాదమ్మా, హేమంత్ అన్నాడు. అప్పుడు కూడా అతను ఆమె వైపు చూడకుండా ల్యాప్టాప్లో ఏదో సైట్ ఓపెన్ చేసే మూడ్లో ఉన్నాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీ పేరు రాకేషే అంది. అప్పుడు చూశాడు ఆమె వైపు హేమంత్. అతని చూపులు ఆమె ముఖం మీదకి మళ్ళకముందే ఆమె చేతి మీదున్న గాయాన్ని చూశాయి. అది చాలా పాత గాయం. చూడగానే మనసు కలుక్కుమంది. అమ్మా, మీరేదో కన్ఫ్యూజన్లో ఉన్నారు అన్నాడు చాలా నమ్రతగా. అతనంత నమ్రతగా మాట్లాడడానికి కారణం ఆమెలోని హుందాతనం, వేషభాషలు. అతని వయసు అబ్బాయిలు ఎవరైనా ఆమెను చూడగానే అమ్మా అని మర్యాద ఇస్తూ మాట్లాడేలా ఉందామె. నాకు స్పష్టంగా తెలుసు నువ్వు రాకేష్వే, నీకు ఆరాధ్య తెలుసు కదూ అందామె. తెలుసమ్మా, ఆరాధ్య నా భార్య, నా పేరు మాత్రం రాకేష్ కాదు అన్నాడు. పేరుదే ఉందిలే. వాత్సల్య నిన్న ఫోన్లో ఆరాధ్య గురించి చెప్పినప్పుడే అనుకున్నాను, ఆరాధ్యను నువ్వే పెళ్లి చేసుకుని ఉంటావని. పెళ్ళయి 3 నెలలు కాకముందే మోజు తీరి వదిలేసి ఉంటావని అంది. ఆరాధ్యను నేను వదిలేయలేదమ్మా, వాత్సల్య అలా ఎందుకు చెప్పిందో ఏమో అన్నాడు. అబద్ధం చెప్పలేక చెప్పిందిలే, ఎందుకంటే ఇప్పుడు ఆరాధ్య ఉండేది వాత్సల్య దగ్గరే కదా అంది. షాక్ తిన్నాడు హేమంత్. ఆరాధ్య వాత్సల్య దగ్గర ఉందా? ఊరెళ్ళిన ఆరాధ్య వాత్సల్య దగ్గర ఎందుకుంది? ఈ మధ్యన సిమ్ చేంజ్ చేసిందో ఏమో, వాత్సల్య నాకు కాంటాక్ట్లో లేదు అన్నాడు. మనసు మంచిది కానప్పుడు, మంచి పనులు చేయనప్పుడు ఎవరూ మనకు కాంటాక్ట్లో ఉండరు అంది కోపంగా. ఎందుకమ్మా మీరింత కోపంగా మాట్లాడుతున్నారు? అసలు మీరెవరు అన్నాడు హేమంత్. నేనెవరైతే ఏంలే, ఆరాధ్యకు జాబ్ ఇప్పిస్తానని హైదరాబాద్ రమ్మని రైలు ఎక్కగాని హ్యాండ్ ఇచ్చావు. ఇప్పుడు పెళ్లి చేసుకుని హ్యాండ్ ఇచ్చావు. ఎందుకయ్యా మీ అబ్బాయిలు మరీ ఇంత దిగజారిపోతున్నారు? వ్యక్తిత్వం ఉండదా మీకు? రోజురోజుకి ఏం నేర్చుకుంటున్నారు అంటూ కోపంగా లేచి వాష్ బేసిన్ వైపు వెళ్ళింది. బిత్తరపోయి చూశాడు హేమంత్. ఆమెను చూస్తుంటే ఇప్పుడే కొత్తగా చూసినట్లు లేదు, ఎన్నో యుగాల ముందు నుండే చూసినట్లుంది. ముఖ్యంగా ఆమె నడక తన తల్లి నడకలా ఉంది. ముఖం కూడా తన తల్లిలాగే ఉంది. మాట్లాడుతున్నప్పుడు ఆ గొంతు కూడా అలాగే ఉంది. వాష్ బేసిన్ దగ్గర నుండి ఆమె తిరిగి రాలేదు. అక్కడే నిలబడి నాప్కిన్తో ముఖం తుడుచుకుంటోంది. ఈసారి ఆమెను పరిశీలనగా చూడాలనుకున్నాడు. ఆమె కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఆమె వచ్చింది. ఎప్పటిలాగే తన సీట్లో కూర్చుంది. హేమంత్ వైపు చూడకుండా కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చుంది. హేమంత్ మాత్రం ఆమె చేతిపై ఉన్న మచ్చనే చూస్తున్నాడు. ఆ మచ్చ 20 సంవత్సరాల నాటిది. కాలం గతించినా మచ్చ మాత్రం అలాగే ఉంది. దాన్ని చూస్తుంటే తండ్రి గుర్తొచ్చాడు హేమంత్కి. అప్పుడు హేమంత్ వయసు ల్యాబ్లో వచ్చిన మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం 6 సంవత్సరాలు. ఆ రిపోర్ట్స్ చూడగానే తన తండ్రి ఉపేంద్ర హేమంత్ని వదిలేయమని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆమె బాబును వదిలేయనని భర్తతో తెగేసి చెప్పింది. ఆయన వినలేదు. ఎన్నిసార్లు చెప్పాలే నీకు, వాడిని ఇంట్లో ఉంచొద్దని? నా మాటంటే నీకు లెక్కలేదా, విలువలేదా? చూడు నిన్నేం చేస్తానో అంటూ ఇనుపరాడ్ను ఎర్రగా కాల్చి హేమంత్ కళ్ళ ముందే ఆమె చేతి మీద పెట్టాడు. ఆమె కెవ్వున అరిచింది. నేనైనా చేస్తాను కానీ బాబును మాత్రం విడిచిపెట్టను అంది మొండిగా. ఆయన మరింత కళ్ళెర్ర చేసి చూశాడు. ఆమెను కాల్చిన చోటే మళ్ళీ మళ్ళీ కాల్చి బయటికెళ్ళిపోయాడు.
తల్లి ఏడుస్తుంటే హేమంత్ కూడా ఏడ్చాడు. ఆమె కాలిన బాధను పట్టించుకోకుండా హేమంత్ని ఆత్రంగా ఒడిలోకి లాక్కుంది. నాకన్నా, నా బాబు, నా తండ్రి, ఎలా వదలాలిరా నిన్ను? దేవుడు నాకెందుకు ఈ శిక్ష వేశాడు? ఏం పాపం చేశానని అంటూ గొంతు నరాలు తెగేలా ఏడ్చింది. తల్లి చెంపల మీద కారుతున్న కన్నీళ్లను తుడిచాడు హేమంత్. గబుక్కున హేమంత్ చేతుల్ని పట్టుకుని అపురూపంగా చూసుకుంటూ ముద్దు పెట్టుకుంది. ఆ సంఘటన ఎప్పుడు గుర్తొచ్చినా హేమంత్ కదిలిపోతుంటాడు. ఇది తన జీవితంలోనే జరిగిందా అని నిస్తేజంగా చూస్తూ కూర్చుంటాడు. ఫ్రెండ్స్ వచ్చి లేపేంత వరకు లేవడు. ఇప్పటికీ ఆ అనుభవాలను మర్చిపోలేదు. తల్లిని మర్చిపోలేదు. కళ్ళ ముందు ఉన్నా లేకున్నా మనిషి తను చనిపోయే వరకు గుర్తుపెట్టుకునేది తల్లిని మాత్రమే. కారణం, తల్లికి ఉండే ఆధారాలు, రుజువులు ఇంకే ప్రాణికి ఉండవు. సృష్టిలో మనిషికి ఏ అనుబంధాన్నైనా ఒకరు పరిచయం చేయాల్సిందే. కన్న తల్లి ఒడి వాసనను ఒకరు పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనిషి పుట్టేది అక్కడే, ఉష్ణపక్షిలా సేద తీరేది అక్కడే. ఆమె అలాగే కూర్చుని కిటికీపై మోచేయి ఉంచి ఆలోచనగా బయటికి చూస్తోంది. ఆమెకెదురుగా కూర్చుని ఉన్న హేమంత్ ఆర్తిగా, ఆబగా, ఆర్ద్రంగా, అపూర్వంగా ఆమెను చూస్తున్నాడు. ఈమె తన తల్లి అన్న భావన అతనికి చాలా గొప్పగా, అద్భుతంగా, అద్వితీయంగా ఉంది. తనలో కలుగుతున్న ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నాడు. అమ్మా, మీ పేరు లక్ష్మీ శార్వాణి కదూ అని నెమ్మదిగా అడిగాడు, తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలని. ఆమె ఉలిక్కిపడింది. ఒక్క క్షణం ఆమె ఎక్కడుందో ఆమెకే అర్థం కాలేదు. ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె పేరుకు ముందు లక్ష్మిని తీసేసి చాలా కాలమైంది. ఉపేంద్ర కూడా శార్వాణి అనే పిలుస్తాడు. ఆమె ఎవరికి చెప్పినా శార్వాణి అనే చెప్తుంది. ఈ అబ్బాయికి తన పూర్తి పేరు ఎలా తెలిసింది? ఎవరు బాబు నువ్వు నా పూర్తి పేరు చెబుతున్నావు? అది నన్ను లోగడ అందరూ పిలిచిన పేరు. ఇప్పుడు ఉట్టి శార్వాణినే. కానీ అప్పటి నా పేరు ఇప్పుడు నీకెలా తెలిసింది అంది. హేమంత్ ఒక్క క్షణం మాట్లాడలేదు. చెప్పు బాబు, ఎవరు నువ్వు అంటూ ఆతృతగా చూసింది. మీరు కని 6 సంవత్సరాలు పెంచి అంతు తెలియని వింత వ్యాధితో బాధపడుతున్న నన్ను డబ్బులు ఖర్చవుతాయని హాస్పిటల్లో చేర్పించకుండా ఎక్కడో వదిలేస్తే విధి నన్ను ఇంత వాడిని చేసిందమ్మా. ఇప్పుడు మళ్ళీ ఎందుకో ఏమో నన్ను మీకు కనపడేలా చేసింది. కాదు, నిన్ను నాకు కనపడేలా చేసింది. ఇది మరీ చిత్రంగా ఉందమ్మా అన్నాడు హేమంత్. విపరీతంగా చలించిపోయింది శార్వాణి. చెట్టంత పెరిగి కత్తిలా చురుగ్గా ఉన్న ఈ అబ్బాయి తను కన్న కొడుకా? ఇంత వాడై మళ్ళీ తనకు కనిపిస్తాడని ఆ రోజు తను ఊహించిందా? దేవుడు ఎంత గొప్పవాడు! ఆయన ఎప్పుడూ ఎవరికి ఏది ఇవ్వాలో అప్పుడే ఇస్తాడంటారు. ఇలాంటిదేనా? సంతోషంతో ఆమె నోట మాట ఆగిపోయింది. కంటి నిండుగా హేమంత్ను చూస్తూ రెప్పలు ఆర్పడం మర్చిపోయింది. ఏంటమ్మా మాట్లాడకుండా చూస్తున్నావు? ఈ హేమంత్ ఎవరో ఏమో, ఇతనేంటి నా కొడుకేంటి అన్న అనుమానమా అన్నాడు హేమంత్. లేదు హేమంత్, నా గతం నాకు గుర్తుంది. నువ్వు నాకు గుర్తున్నావు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో నేను అలా చేయాల్సి వచ్చిందో, ఏం ఆశించి చేశానో నీకు తెలియదు. తెలుసుకునేంత వయసు అప్పుడు నీకు లేదు. ఇప్పుడు చెబుతాను విను, లేకుంటే మా అమ్మ నన్ను వదిలేసింది అన్న చెడు భావనే నీలో ఉంటుంది. అది పోవాలి అంది గంభీరంగా. అదంతా ఇప్పుడెందుకమ్మా? వాత్సల్య మొబైల్ నెంబర్ మారినట్లుంది. నీ దగ్గర ఉంటే ఇవ్వు, నేను అర్జెంటుగా మాట్లాడాలి. నువ్వు చెప్పింది నిజమే అయితే నేను వెళ్ళి వాత్సల్యను కలుస్తాను అన్నాడు. నేను చెప్పింది నిజమే హేమంత్. ఒకప్పుడు ఆరాధ్య ఇదే ట్రైన్లో నాకు పరిచయమైంది. ఆమెకు జాబ్ ఇప్పిస్తాను, హైదరాబాద్ రమ్మని రాకేష్ అనే అబ్బాయి మోసం చేశాడు. అది తెలిసి జాలిపడి ఆమెను నాతో తీసుకెళ్లాను. జాబ్ సెర్చింగ్లో ఆమెకు వాత్సల్య అయితే హెల్ప్గా ఉంటుందని వాత్సల్య నెంబర్ ఇచ్చి వాత్సల్యను పరిచయం చేశాను. జాబ్ వచ్చేంత వరకు నా దగ్గరే షెల్టర్ ఇచ్చాను. కానీ ఒకరోజు అనుకోకుండా ఆరాధ్యని నీ బైక్ మీద చూశాను. నువ్వని తెలియక రాకేష్తో తిరుగుతోందని అపార్థం చేసుకున్నాను. ఆమె ఎంత చెప్పినా నేను వినకుండా బలవంతంగా ఇంట్లోంచి వెళ్ళగొట్టాను. అప్పటి నుండి ఆమె నాకు టచ్లో లేదు. కానీ వాత్సల్య ఫోన్ చేసినప్పుడు ఆరాధ్య గురించి చెబుతూ ఉంటుంది. ఇన్ని రోజులు తెలియదు, కానీ ఇప్పుడు ఆరాధ్య నా కోడలే అని తెలిసి ఆనందంగా ఉంది. ఇదిగో వాత్సల్య మొబైల్ నెంబర్, మాట్లాడు అంటూ తన సెల్ ఫోన్లో ఫీడ్ అయి ఉన్న వాత్సల్య మొబైల్ నెంబర్ని హేమంత్కి చూపించింది.
అతను ఆ నెంబర్ని వెంటనే తన మొబైల్లో నొక్కి వాత్సల్యకి కాల్ చేశాడు. వాత్సల్య హేమంత్ కాల్ని లిఫ్ట్ చేయలేదు. 4 సార్లు ట్రై చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు. శార్వాణికి అర్థమైంది. నువ్వాగు హేమంత్, నేను మొబైల్లోంచి కాల్ చేసి మాట్లాడతాను. తనకి నీ కాల్ని లిఫ్ట్ చేయడం ఇష్టం లేనట్లుంది అంది. హేమంత్ సరే అమ్మా మాట్లాడు అన్నాడు. హేమంత్ అమ్మా అని అంటుంటే ఆమె శరీరంలోని తంత్రులన్నీ సున్నితంగా స్పందించి బలాన్ని పుంజుకుంటున్నాయి. జీవితంలో అమ్మా అన్న పిలుపు ఇక వింటానని, నాకు ఓ కొడుకున్నాడన్న భద్రత ఫీల్తో బ్రతుకుతానని ఆమె కలలో కూడా అనుకోలేదు. ఎందుకో హేమంత్ కనిపించినప్పటి నుండి ఇంతకాలం ఉన్న భయం, వెలితి, అసంతృప్తి చేత్తో తీసేసినట్లు వెళ్ళిపోయాయి. వెంటనే తన మొబైల్లోంచి వాత్సల్యకి కాల్ చేసింది శార్వాణి. ఒక్క రింగ్కే లిఫ్ట్ చేసి చెప్పండి ఆంటీ అంది వాత్సల్య. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.